అందరికీ నమస్కారం. ఈరోజు మనం డార్జిలింగ్లో మెయిన్గా చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి చెప్పబోతున్నాండి. మన తెలుగులో చూసుకుంటే చాలా తక్కువ మంది చెప్పారు డార్జిలింగ్లో ఇది చూడాలి ఇది చూడాలి ఇది చూడాలి అనేసి. కానీ నేను ఏదైతే ఖచ్చితంగా చూడాలో అది వరకే చూపిస్తున్నాను. కేవలం ఒకే ఒక రోజులో డార్జిలింగ్ ఏమేమి ప్లేసెస్ చూడాలి, ఆ తర్వాత షేర్డ్ క్యాబ్స్ ఉంటాయా లేదంటే అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, ఆ తర్వాత బడ్జెట్ గురించి, ఆ తర్వాత తినే విషయాల గురించి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఈ వీడియోలో మనం దగ్గర 7 బెస్ట్ టూరిస్ట్ పాయింట్లు అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు డార్జిలింగ్లో చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉంటాయో తెలుస్తుంది. అండ్ మెయిన్గా ఎవరైతే డార్జిలింగ్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఏమేమి చూడాలి, ఏమేమి చూడటానికి ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎవరైతే రాలేరో, డార్జిలింగ్ దాకా వచ్చి తిరగలేరో వాళ్ళకి నా కళ్ళతో డార్జిలింగ్ని చూపిస్తానండి. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో సిటీకి దగ్గరలో, సెంటర్కి దగ్గరలో రూమ్ తీసుకోవడం వల్ల బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే షేర్డ్ క్యాబ్స్ లేదంటే బస్సు సర్వీసెస్ ఇవన్నీ పక్కనే ఉంటాయి, ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కగానే మాకు ఇక్కడ ఉంటుంది, అలా అక్కడ వెళ్ళి కనుక్కొని వెళ్దాం. చూడండి, మార్నింగ్ 8:30 అవుతుంది. అసలు వెదర్ చల్లగా ఉంది అండ్ చాలా బాగుంది. వెనక చూడండి మీరు, ఫాగ్ ఎలా కవర్ అయిందో. అండ్ ఇది మేము ఉండే హోటలు. అండ్ ఇటు సైడ్ ఇలా ఉంది. ప్రతి హిల్ స్టేషన్లో ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఇవన్నీ జీప్స్ అనమాట. ట్రాఫిక్ ఇలా ఉంది, అన్ని ఇంకా సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటాయి అలాగా. సో ఇలా కొంచెం ముందుకు రాగానే ఉంటాయండి అన్ని ట్యాక్సీలు, అన్ని జీబులు ఇక్కడ. ఎందుకంటే అంతా కొండలు కాబట్టి, పైన కింద ఉంటుంది కాబట్టి అన్ని జీబులే ఉంటాయి అనమాట. సో ఎక్కువ జీబులు, ఇంకా బస్సులు, గవర్నమెంట్ బస్సులు ఇలాంటివి చాలా తక్కువ, రేరు. ఇలా అన్ని జీబులు ఉంటాయి, మనం మాట్లాడుకొని వెళ్ళిపోవటమే. ఇప్పుడే వాన పడిపోయింది, చూడండి మార్కెట్ ఎలా ఉందో. అసలుకే చలి, ఇంకా ఈ వాన ఒకటి. ఈ టిఫిన్ చేయడానికి అక్కడెక్కడో వెళ్ళి టిఫిన్ చేసేసి మళ్ళీ మెయిన్ స్టాండ్ కాడికి వెళ్తున్నాము, షేరింగ్ క్యాబ్స్ లేదంటే క్యాబ్ మాట్లాడటానికి. సో చూసుకుంటే ఇప్పుడే మనం ఒక ట్యాక్సీ తీసుకున్నామండి. అయితే మార్నింగ్ వస్తే, ఇప్పుడు టైం 11 అవుతుంది. మార్నింగ్ వస్తే 250 రూపాయలకి మనకి షేరింగ్ దొరికేస్తుంది. కానీ మేము లేట్ చేసేసాము, ఏదో ఇంకా అలా అయిపోయింది. తిని తిరిగేసి వచ్చే లోపు లేట్ అయిపోయింది. అందుకనేసి మేము ఏం చేస్తున్నాం అంటే స్పెషల్గా ఒకటి తీసుకున్నాం అనమాట. 1000 రూపాయలు తీసుకున్నాడు ఇద్దరికి, ఈ 7 పాయింట్లు చూపించుకురావడానికి. సో మొత్తానికి కలిపి 1000 రూపాయలు తీసుకున్నాడు. సో అలాగా ఇప్పుడు వెళ్తాము, 7 పాయింట్లు ఏమేమి ఉన్నాయి తిరిగి చూసి రావచ్చు. ఇప్పుడు ఇంకొక 5 గంటలు వేసుకోండి, యావరేజ్గా 5 గంటలు. సో అలా చేస్తారు. మనోడే అనమాట డ్రైవరు. भैया बोलो, हाय बोलो. हेलो, गुड मॉर्निंग एवरीवन. क्या नाम है आपका? मेरा नाम है ఫిలిప్ అంట. సో అది చూద్దాం, నేనైతే ఇప్పుడే ఏం చెప్పను ఈయన గురించి. అంతా తిరిగిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఎక్స్పీరియన్స్ లాస్ట్ లో మాట్లాడుకుందాం. చూడండి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, కొండ పైన ఉన్నాం అనమాట మనం. ఎక్కడో పెద్ద కొండ పైన, మొత్తం మేఘాలే, కింద చూసినా పైన చూసినా. ఇక్కడ ఆపేసి వెళ్ళాడనమాట, పైన పాయింట్ ఉంటది చూసి రండి అనేసి. చూడండి ఇక్కడ నుంచి 5 నిమిషాలు పైకి వాక్ చేస్తే జూ వచ్చేసిద్ది అనేసి. వెళ్దాం. కొండ అయితే ఉంది, ఎక్కడైనా కొండలు ఇంకా ఎక్కి దిగాల. సో కనపడుతుంది కదా, ఇదే ఇంకా జూ పార్క్ అనమాట. దీని లోపలికి వెళ్ళాలా, ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్దాం. ఇంకా ఈ పార్క్ టికెట్ల గురించి మాట్లాడుకుంటే ఇలాగండి, పర్ పర్సన్ 110 రూపాయలు, ఫోన్కి అయితే 10 రూపాయలు. ఇంకా ఇలాగే టికెట్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఈ పార్క్లోకి. సో పార్క్ లోపల చూసుకుంటే ఇలా ఉంది, చిన్న చిన్న షాపులు, ఆ తర్వాత పార్క్ మ్యాప్ అండ్ ఇక్కడ చిన్నది ఇది. ఇంకా తర్వాత సేమ్ జూ పార్క్లో ఎలా ఉంటుందో ఇన్ఫర్మేషన్ కోసం అది. ఇలా జూ పార్క్లోనే మనకి ట్రెడిషనల్గా ఇల్లే డ్రెస్ ఇస్తారనమాట, 50 రూపాయలు. సో ఇలా వేసుకోవచ్చు. సింపుల్ గా ఈ పార్క్ లో మనం ఏమేమి చూడాలి అనుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్నో లిపర్డ్ అనేసి ఉంది, హిమాలయన్ వూల్ఫ్ అని ఉంది, టైగరు. సో ఇవన్నీ ఇక్కడే కనపడేవి. సింపుల్ గా ఒక 5 ఇటు వెళ్తే కనపడతాయి, ఇంకొక 3 ఇటు వెళ్తే కనపడతాయి. సో మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇటు వెళ్దాము, ఈ మెయిన్ అన్ని చూసుకుందాము, ఆ తర్వాత వేరే సైడ్ వెళ్దాం. ఈ జూ పార్క్ గురించి మనం మాట్లాడుకుంటే అండి, ఇది ఇండియాలోనే పేరు పొందిన జూ పార్క్. ఎందుకంటే ఇది సుమారు 2000 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఇండియాలో ఇప్పటి వరకు ఎలాంటి జూ పార్క్ లేదు 2000 అడుగు ఎత్తులో.
అండ్ అలాగనే ఇండియాలో ఏ జూ పార్క్లో కనపడని జంతువులు ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. రెడ్ పాండా కావచ్చు, తర్వాత స్నో లిపర్డ్ అనేసి ఇలా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ చూపిస్తాను, పదండి పోదాం. ఇక్కడ మాత్రమే కనిపించేది హిమాలయన్ త్యార్ అనేసి ఒకటి ఉంటుందండి. అంటే ఇది గొర్రెలో ఒక కైండ్ ఆఫ్ గొర్రె. మన సైడ్ మేకలు ఉంటాయి కదా, అలాగా ఇది కొంచెం వెరైటీ మేక. ఏంటంటే మంచులో ఉండే కాబట్టి కొంచెం ఎక్కువ బొచ్చు వస్తూ ఉంటుంది. మార్కో అంటే ఏంటో కాదు, మేకనే. మీలో చాలామందికి పోతు మేక తెలుసు, మేక పిల్ల తెలుసు. అలానే ఇది ఒక కైండ్ ఆఫ్ మేక, దీని పేరు మార్కో. చూడండి, ఇది ఆల్పకా అంట. సో మనకి జనరల్గా ఎక్కడ మనం చూడం అనమాట. కొంచెం కొత్తగా ఉంది. మేకలాగానే ముఖం ఉంది, కొంచెం లావుగా ఉంది, దిట్టంగా బలిసింది, బాగుంది. సో ఇది సమాధి అండి. ఎవరైతే హిమాలయన్ ఫస్ట్ టైం ఎక్కాడో ఆయనది. అండ్ ఆయన అక్కడ చూసింది చేసింది అంతా మ్యూజియంలో పెట్టారు. లోపలికి పోవటానికి, లోపల వీడియోస్ తీయడానికి అలో లేదనమాట. సో అందుకనేసి వీడియో తీయలేకపోతున్నాను. బట్ ఇక్కడ మాత్రం ఇలా ఉంది వైబ్. కొండ పైన ఉంది, ఇది బాగుంది. చూడండి, ఇదే స్నో లెపర్డ్. ఇది ఎక్కువ హిమాలయాలలోనే ఉంటుందండి. చూడండి, ఈ ఏరియాలో మాత్రమే ఉంటుంది. అండ్ దాన్ని చూడటానికి ఇలా ఉంటుంది. రెండున్నాయి. అదిగోండి అదిగోండి అదిగోండి, లోపలికి వెళ్ళి దాక్కుంటుంది అది. ఇవి మెయిన్గా చల్లటి ప్రదేశాల్లోనే ఉంటాయి. చూడండి, మనకెళ్ళి చేస్తుంది. నేనే తీసేది నేనే. చూడండి, ఇదే రాయల్ బెంగాల్ టైగర్. ఇక్కడ మాత్రమే కనిపించేది. ఓరి అమ్మ, అది కిందికి వెళ్ళిపోయిందిరా. చూడండి, రెడ్ పాండా. ప్రపంచంలోనే అతి అరుదుగా కనపడే జంతువులలో ఇది ఒకటి. ఇది ఓన్లీ ఇలా ఈ హిమాలయన్ రీజన్లోనే ఉంటుంది. అది బయటికి రావట్లేదు, పడుకొని ఉంది లోపల. చూపిద్దామంటే, బట్ దీనికి తగ్గట్టు ఫోటోలు ఇక్కడ వేస్తాను. చూడండి, సేమ్ ఇలానే ఉంటుందండి. ఇది ఒకప్పుడు ఇక్కడ బ్రిటిష్ పాలించేటప్పుడు వాళ్ళు ఇక్కడికి తెచ్చి దీన్ని పెంచారు. అలాగా ఇక్కడ ఇది అవైలబిలిటీ ఉంది. వాన పడుతుంది ఫుల్గా, అందుకని ఇది రావట్లేదు. ఇంకా చాలా జూ చూసినంత వరకు పోదాంపా. సో అదండి జూ పార్క్ వరకు. ఇక్కడ వరకు మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే రెండు. ఒకటి బెంగాల్ టైగర్, తర్వాత రెడ్ పాండా. అవి రెండు కనపడలేదు వచ్చినందుకు. వాన పడుతుంది ఇక్కడ, మీరు చూసుకుంటే మంచిగా వాన పడుతుంది. సో అందుకని ఏ ఎనిమల్ బయటికి రావట్లేదు. సో ఇంక బయటికి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. వాన చూడండి ఎలా పడుతుందో. ఏంట్రా బాబు ఈ వాన గోల, అసలుకే చలి అనుకుంటే ఇది ఇంకొక చలి. ఇప్పుడు ఇంకొక పాయింట్కి వెళ్తున్నాము. అదేదో కాదు, టీ గార్డెన్స్ అన్నమాట. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి వరల్డ్ ఫేమస్ టీ అని కొట్టంగానే డార్జిలింగ్ అని వస్తుంది. సో ప్రపంచం మొత్తం కన్నా, అంటే ప్రపంచంలోనే మంచి టీ ఎక్కడైనా దొరుకుతుందిరా అంటే అది డార్జిలింగే అనేసి ఆల్మోస్ట్ అందరూ చెప్తారు. సో ఇప్పుడు మనం వెళ్ళి ఆ టీ గార్డెన్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ అలాగనే అక్కడ టీ అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు చెప్తాను, చూడండి. సో ఇదే అండి టీ గార్డెన్. పేరు వచ్చేసి పానోరామిక్ టూర్ ఆఫ్ టీ గార్డెన్ అన్నమాట. సో ఇక్కడే టీ గార్డెన్ ఉంటుంది అంతా. ఇక్కడ చూడండి, వే టు దిస్ సైడ్ అనేసి ఉంది కదా, వెళ్దాం చూద్దాం పదండి. అయితే ఇక్కడ లైన్ ఉన్నాయి కదా, ఈ లైన్ అంతా షాపులు ఉన్నాయి అన్నమాట, మనకి టీ గార్డెన్ షాప్స్. అండ్ టీ గార్డెన్ వచ్చేసి ఇలా ఉంటది కొండ పైన. చూడండి వ్యూ ఎలా ఉందో. ఓ చాలా బాగుందిరా బాబు. సో టీ గార్డెన్ అంటే మెయిన్గా ఇదిగోండి ఇలా ఉంటుంది. ఏం లేదు, కొండల పైన. ఇప్పుడు మనం మునార్లో చూసుకున్నా, లేదంటే ఎక్కడ టీ గార్డెన్స్ ఉన్నా ఖచ్చితంగా ఒక పెద్ద పెద్ద కొండలు ఉంటాయండి. ఆ కొండల్లో ఇలా టీ చెట్లు వేసి ఉంటారు అనమాట. ఇవన్నీ టీ పొడి చెట్లు. వీటిని మామూలుగా మనం మిక్సీలో వేసేసి అలా పొడి పొడి చేస్తాము. సేమ్ అలాగా ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ చేసి వీటిని టీ పొడిలా మారుస్తారు. అండ్ అలాగనే ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొండ ఉందో. ఇక్కడ మీకు కనపడుతుందో లేదో, చాలా దూరం వరకు కొండ అలానే ఉందన్నమాట.
సో అంత దూరం అలా వేసుకుంటూ పోతారు. అండ్ అలానే అక్కడ చూడండి అక్కడక్కడ పల్లెటూర్లు. సో ఇది ప్యూర్ వైబ్, సేమ్ మన మునార్ లాగా, మన సైడ్ మునార్ ఎలా ఉంటుందో అలాగా ఇలా ఉంటుంది. అండ్ ఇదే అండి వరల్డ్ ఫేమస్ టీ, ప్రపంచంలోనే ఫేమస్ అయిన టీ. దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఇక్కడికి ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు మెయిన్గా వాళ్ళు అప్పుడు డార్జిలింగ్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్లు చేయడం వల్ల ఇది మొత్తం ప్రపంచానికి చేరిందండి. ప్రపంచం నలుమూరల చేరి దీనికి అంత పేరుగా వచ్చింది. ఇక్కడ స్పైసెస్, ఇంకా టీ పొడిలో ఇన్ని రకాలు, ఇంకా లవంగాలు, ఇవన్నీ మనకు తెలుసు కదండి. స్పైసెస్ అంటేనే ఇండియా. ఇక్కడికి సిల్క్ రోడ్ కనెక్షన్ ఉంటుంది. సిల్క్ రోడ్ గురించి పెద్ద చరిత్రే ఉంది, ముందు ముందు మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం ఇవి చూడండి. అలానే ఇక్కడ చూడండి షాప్ నెంబర్ 1, 2, 3 అనేసి ఇలా ఉన్నాయి షాపుల నెంబర్లన్నీ. సో వీటన్నిటికాడ టీ పొడి, మ్యాక్సిమం టీ పొడి మంచిగా. సో చూడండి డార్జిలింగ్ టీ అనేసి. సో ఇవి అమ్ముతారు. నాకు తెలిసిన షాప్ ముందు ఉంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనం ఉన్నాము డార్జిలింగ్ లో టీ గార్డెన్స్ దగ్గర అండి. ప్రపంచంలోనే ఫేమస్ టీ ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది డార్జిలింగ్ లోనే. కావాలంటే మీరు కూడా ఒకసారి గూగుల్ చేయొచ్చు. సో ఇక్కడ ఒరిజినల్ టీ ఎలా ఉంటుందా అనేసి ఇక్కడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడే కోసి ఇక్కడే టీ చేసి అమ్ముతా ఉంటారు అనమాట కొన్ని షాప్స్. ఇవన్నీ కావాలంటే డీటెయిల్ గా మీరు నా వ్లాగ్ లో చూసుకోవచ్చు. సో ఒక్కసారి టీ టేస్ట్ చేద్దాము, తెలుస్తుంది ఎలా ఉంటుందో. అంటే మీరు చూసుకోవచ్చు అండి, ఇక్కడ క్లియర్ గా టీ, దీంట్లో పాలు నీళ్లు ఎలాంటివి కలపలేదు అనమాట. ఓన్లీ టీ, ప్యూర్ టీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అనిపిస్తుంది కొంచెం. సో నిజంగానే కొంచెం ప్యూర్ టీ టేస్ట్ లాగానే అనిపిస్తుంది. కానీ ఇది నేను ఇంతకు ముందు కూడా తాగేశాను, మరీ అని చెప్పలేము. ఇక్కడ కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. వీటి గురించి మాట్లాడుకుంటే ఇది ఫస్ట్ ది మిల్క్ టీ అంటారు. సో ఇది మిల్క్ ప్లస్ డికాషన్ లాగా చేసుకొని తాగొచ్చు. తర్వాత ఇది వచ్చేసి డికాషన్ అండి, ఓన్లీ డికాషన్ లాగా చేసుకొని తాగొచ్చు. అండ్ అలానే గ్రీన్ టీ అని కూడా అని పిలుస్తారు. అండ్ తర్వాత ఇది వచ్చేసి అండి మసాలా టీ. సో ఇలా మసాలా టీ చేసుకొని తాగొచ్చు. రామకృష్ణ మ్యాన్సన్ చూసుకుంటే ఇదంతా రామకృష్ణ మ్యాన్సన్ ఒకప్పుడు అంటే బ్రిటిష్ కాలంలో ఇది కట్టించిందండి. ఒకప్పుడు రాణి కూడా ఇక్కడ స్టే చేసిందంట. ఆ తర్వాత గుర్తుగా ఇది టెంపుల్ కింద మార్చేశారు. ప్రస్తుతానికి ఇదైతే టెంపుల్ కింద ఉంది. దీని టైమింగ్స్ ఇవన్నీ నేను ముందు చూపించాను. సో లోపల వీడియోస్ అయితే అలో లేదు, జస్ట్ అలా తెలియకుండా అలా తీసేశాను. సో లోపలికి అయితే ఇలా ఉంది. మేము వచ్చిన టైం అయితే వేరే టైం అనమాట. సో అందుకని ఇది క్లోజ్ ఉంది. ఇంకా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి, మనకి మైండ్ పోతుంది. ఒక 5-6 కొండలు కనపడుతున్నాయి. పెద్ద కొండ పైన ఉన్నాం మనం. ఉన్న కొండలలోనే ఇదే పెద్ద కొండ. అండ్ చూడండి అసలు మీకు మంచు వాన కలిపి కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడొచ్చు. అలా ఉంది. అసలు వ్యూస్ కూడా అండి, అక్కడక్కడ ఊర్లు, అక్కడ చూడండి ఊర్లు, కానీ బాగుంది, చాలా బాగుంది. అక్కడ కనపడుతుంది కదా, అది ఏంటి ముబ్బ అనుకుంటున్నారా? కాదు, కొండ. అంత పెద్ద కొండ ఉందిరా నాయన ఇక్కడ. దీన్నే టెంజింగ్ రాక్ అని పిలుస్తారు. ఇది ఏం లేదు, ఒక పాయింట్ జనరల్ గా అలా ఎక్కడానికి దీన్ని ఒక టూరిస్ట్ పాయింట్ గా పెట్టారు. సో అంతగా ఏం ఉండదు మాట్లాడుకోవడానికి, జస్ట్ ఒక రౌండ్ అలా వేద్దాం మనం, అలాగ చూద్దాం. కానీ వాన పడ్డది ఇప్పుడే, అక్కడ దాకా వెళ్తే జారి పడితే మాత్రం కిందికి పోతా, మళ్ళీ రాను. సో అందుకని ఇంకా అంత మించి ఎక్కువ పోవద్దండి. ఇదే రాగు, ఇది ఒక వ్యూ పాయింట్, టెంజింగ్ రాక్ అనేసి. అండ్ అలాగనే ఇక్కడ మంచిగా మనకి టీ కావచ్చు, లేదంటే వేడిగా బజ్జీలు, పానీపూరి ఇవన్నీ అమ్ముతున్నారు. మన ఇష్టం వచ్చింది తినొచ్చు. సో వాన పడుతుంది, మరి వేడిగా ఏమైనా చేద్దామని అనుకుంటున్నాము, చూద్దాం. బాగా క్లైంబింగ్స్ ఉండే అనమాట ఇక్కడ. నార్మల్గా తార్లు కట్టి జనరల్గా ఒక ఓన్ రాక్ని ఎవరైతే క్లైమ్ చేయాలనుకుంటారో సో వాళ్ళ కోసం బెస్ట్. ఇప్పుడు మన మాల్లలో అక్కడ ఇక్కడ ఉంటాయి కదా డమ్మీగా, సేమ్ ఇది కొంచెం ఒరిజినల్గా పెట్టేసి పెడతారు. బట్ ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు లేరంట. సో ఇప్పుడు ఎక్కువ మంది జనాలు కూడా లేరు, మనమే ఉన్నాము, వెళ్ళిపోదాం.
సో చలిలో వానకి వేడి వేడిగా పకోడీలు ఉన్నాయండి ఇక్కడ. సో డార్జిలింగ్ పొటాటోతో పకోడీ అంట. చూద్దాం, 50కి ఒక 10 పీసులు ఇస్తా అంటున్నారు. సో తిందాము. వాన పడుతుంది ఉదయం నుంచి, చాలా చలిగా ఉంది ఇక్కడ. నేను మాట్లాడుతున్న నా నోట్లోని పొగ మీరు చూడొచ్చు, అంత చలిగా ఉంది. ఇంత చలిలో ఒక సైట్ సీయింగ్ కాడికి వచ్చాము. వీళ్ళు సో మనం మామూలుగా శనగపిండితో చేసుకుంటాము, కానీ వీళ్ళు ఏంటంటే ఆలుని బాగా పిసికేసి కొంచెం పిండి కలిపేసి చేస్తున్నారు. అంటే లోకల్ స్టైల్ ఇక్కడ ఎవరైతే తింటారో వాళ్ళు వేడి వేడిగా ఒక చట్నీ చేసుకొని తింటుంటే నిజంగా చాలా బాగుందండి. ఎంతైనా చల్ల వెదర్ కదా, సో వేడి వేడికి తింటుంటే మాత్రం బాగుంది. ఇక్కడ ఎంత చలి ఉందో నేను మాట్లాడుతుంటే నా నోట్లో నుంచి వచ్చే పొగ మీకు చెప్తుంది. అండ్ అలాగే ఇది తింటే దీంట్లో నుంచి వచ్చే పొగ కూడా మీకు చెప్తుంది. డార్జిలింగ్ లో ఇలా రోప్ వే కూడా ఉంటదండి. ఇంకా అక్కడ నుంచి ఇలా ఇంతకుముందు మనం వెళ్ళినట్టు అలా ఉంటది అంతే. ఇంకా పక్కన షాపింగ్స్ ఇవన్నీ పక్కన ఉంటాయి. చూడండి, మనం ఇక్కడికి వచ్చినట్టు గుర్తుగా ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇంకా వాన పడ్డది మెయిన్ గా, అందుకని ఎక్కువ క్లోజెస్ లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మనం మలేషియాలో ఎక్కాం కదా, సేమ్ అలానే ఉంటదండి. ఒక గొండోలా అలా తీసుకుపోయి కింద ఆడ కొండపైన ఒక ఊరు ఉంది, ఆ ఊరు దాకా తీసుకెళ్తాడు, మళ్ళీ తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఇంకా ఏం లేదు, టూరిస్ట్ పాయింట్ దగ్గర మంచి మంచి షాపులు ఇవన్నీ ఉంటాయి కదా జనరల్ గా, సేమ్ అలానే ఉంది. కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చూడండి, అసలు చాలా బాగుంది. చాలా చల్లగా ఎన్నో కొండలు కనపడుతున్నాయి. ఇక్కడ ఒక గొండలో కూడా వస్తుంది మనకి మూమెంట్ లో, చూద్దాం, అది కూడా చూపిస్తాను. ఇక్కడతో అయిపోయింది మొత్తానికి అయితే. ఇప్పుడు చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసాము. ఇప్పుడు మనకి దగ్గరలో ఈ ట్రైన్స్ ఉన్నాయి, సో అక్కడ వరకు నడుచుకుంటూ పోవాలా. ఈయన ఎక్కడ ఎక్కించుకున్నారో అక్కడ వదిలేస్తాడంట. ఇంక వెళ్తున్నాం ఇప్పుడు రైల్వే స్టేషన్ చూడటానికి, వెళ్దాం పదండి. అండ్ కరెక్ట్ గా మధ్యలో ఉన్నాను సిటీ సెంటర్ కి. ఇలాగా ఉంది. ఇటే సో ఇది రైల్వే స్టేషన్ అండి. రైల్వే స్టేషన్ చూడటానికి ఇలా ఉంటది. నార్మల్ గా మన ఇండియన్ రైల్వేసే దీన్ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. వెళ్ళి తెలుసుకుందాం అసలు టికెట్ ప్రైస్ ఎంత ఉంటది ఏంటి అనేసి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఓ బాగుంది, చాలా బాగుంది. జనరల్ గా రైల్వే స్టేషన్ చూస్తాం కదా మనం, అలాగనే ఇది టాయ్ ట్రైన్ రైల్వే స్టేషన్ అన్నమాట. మన ఇండియన్ రైల్వేసే దీన్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఒకసారి మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఎంత ఏంటి కనుక్కుందాం. సేమ్ మన బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో ఎలా షాప్స్ ఉంటాయో అలానే ఇక్కడ కూడా షాప్స్ ఉంటాయి. సో ఇలాగా వెయిటింగ్ చేస్తారు. ట్రైన్ వస్తే ఇక్కడే ఆగేస్తుంది అనమాట. ఇలా ఆగేసి ఇలా వెళ్తే, ఇక్కడైతే లేవు, ఒక ట్రైన్ కూడా వెళ్ళిపోయాయి. వెయిట్ చేద్దాం కొంచెంసేపు ట్రైన్ వచ్చేదాకా. ఇలాగా వెయిటింగ్ హాల్ కూడా ఉంది, సో వెయిట్ చేయొచ్చు. సేమ్ నార్మల్ ట్రైన్లకి ప్లాట్ఫామ్ ఎలా ఉంటాయో అలాగనే అది ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది 2. అండ్ టాయ్ ట్రైన్ చూడండి ఇలా ఉంది. ఏం లేదు, బుడ్డ పట్టాలతో ఉంటది. అండ్ ఇలా ఉంటది. 50 సీట్లు ఉంటాయి అనమాట బోగికి, అంతే. కానీ దీనికి ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. చూద్దాం. కనబడుతుంది కదా, అది ఇంజన్ అన్నమాట, బొగ్గుతో కాలేది. చూడండి ఎలా ఉందో. ఓన్లీ ఇంజన్లే ఇవి, బుడ్డది. ఆ బుడ్డ ఆడటానికి బుడ్డ ఇంజన్ అన్నమాట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ కొండలు ఎక్కలేక ఇలాంటి చిన్న చిన్న ట్రైన్లు కట్టేసుకున్నారనమాట పైకి. మన ఇండియాలో ఒకే ఒక టాయ్ ట్రైన్ ఎక్కడ మనం చూడగలము అంటే అది ఓన్లీ డార్జిలింగ్ లో మాత్రమే. సో ఇలా ఉంది డార్జిలింగ్.
సో అదండి, ఇంకా ఇప్పటి వరకు తిరిగి తిరిగి ఫుల్గా అయితే అలసిపోయాం. ఉదయం వెళ్ళామన్నమాట. ఉదయం నుంచి సైట్ సీయింగ్ అనేసి అది అనేసి ఇది అనేసి సో చాలా 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 ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇక్కడ మెయిన్గా చూడాల్సిన టూరిస్టుల ప్లేస్లు వరకు మొత్తం నేను ఈ వీడియోలో మీకు చూపించాను అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.